ఈ రోజున ఈ రాశి జాతకులు ఒక భయంకర వార్తను వినబోతున్నారు. ఈ రాశి వారికి జరిగే శుభ అశుభాలు ఏమిటో, ఆ వార్త ఏమిటో వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, 24 గంటల్లో సమస్యకు పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. ఫోన్ నెంబర్ 8858363634. మీరు మీ శారీరక రూపం, ఫిట్నెస్ గురించి కొంచెం ఆందోళన చెందుతూ ఉండొచ్చు. మీరు మీ సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటారు. ఇది పెండింగ్లో ఉన్న అనేక పనులను పూర్తి చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు ప్రజలకు గొప్పగా స్ఫూర్తిని ఇస్తారు. బీమా వంటి పెట్టుబడులు అద్భుత రాబడిని ఇస్తాయి. ఈరోజు మీకు ఒత్తిడితో కూడుకున్న రోజు అవుతుంది. మీకు ఏమైనా పని సంబంధిత సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి యత్నించండి. మీరు మీ కుటుంబ జీవితంలో కొంచెం జాగ్రత్త. మీ ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యత కాపాడుకోండి. పొరుగు వారితో వాదనకు దూరం జరగండి. ఆస్తి వ్యవహారంలో పాల్గొన్నవారు క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తర్వాతే ఏదైనా ప్రాజెక్టును కొనసాగించండి, లేకుంటే మీ డబ్బు చిక్కుకుపోవచ్చు. ఈరోజు మీరు మతపరమైన తీర్థయాత్రకు వెళ్ళడానికి సిద్ధం కావచ్చు. మీరు మీ పిల్లలు, మీ జీవిత భాగస్వామితో కొంత సమయం గడుపుతారు. ఇది మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. మీ విలాసాలు పెరుగుతాయి. కెరియర్లో గణనీయమైన పురోగతి చూస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభించవచ్చు. ఇది వారికి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. మీరు చాలా కాలం తర్వాత పాత స్నేహితుడిని కలుస్తారు. ఈరోజు మీరు మేధోపరమైన పనులు, ఆవిష్కరణలు, రచనలతో నిమగ్నమై ఉండిపోతారు. ఈరోజు మీరు కొత్త ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. సుదీర్ఘ పర్యటన లేదా మతపరమైన తీర్థయాత్రకు కూడా అవకాశం ఉంది. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు తలెత్తుతాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మధ్యాహ్నం తర్వాత కుటుంబ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. మీరు మీ తల్లి నుంచి ప్రయోజనాలు పొందుకుంటారు. మీరు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రభుత్వ పనిలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు అనుకూలమైన రోజు అవుతుంది. మీరు ఏ పని గురించి అయినా ఉత్సాహంగానే ఉంటారు. పని సకాలంలో సులభంగా పూర్తవుతుంది. కొత్త ఆదాయ వనరులు ఉద్భవించే అవకాశం ఉంది. కళ, సాహిత్య రంగాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ ఆరోగ్యం సాధనం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. సమతుల్య దినచర్యను నిర్వహించండి. అధిక అలసట నివారించండి. పనిలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. కొత్త అవకాశాలు రావచ్చు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. భాగస్వామ్యంలో పనిచేసే వారికి ప్రయోజనం కలుగుతుంది. ఈరోజు జీవిత భాగస్వామి నుండి ఒక ముఖ్యమైన పనిలో మీకు పూర్తి మద్దతు ఉంటుంది. వైవాహిక జీవితం మధురంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. యువకులు తమ లక్ష్యాల పట్ల ఉత్సాహంగా ఉంటారు. సృజనాత్మకత, పనిపై ఆసక్తి ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అదృష్టం పొందుకుంటారు. ప్రభుత్వ పనిలో మీరు విజయం సాధిస్తారు. పనిలో మీ ప్రభావం, గౌరవం పెరుగుతుంది. సహోద్యోగుల, సహచరుల నుంచి ఆశించిన మద్దతు పొందుకుంటారు. ఊహించని ప్రయోజనం పొందుకోవచ్చు. పనిలో మీ సహచరులను ప్రజలు గౌరవిస్తారు. ఈరోజు మీకు స్నేహితుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మతపరమైన ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈరోజు అదృష్టం కొన్ని కొత్త అవకాశాలు తెస్తుంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ, సామరస్యం ప్రబలంగా ఉంటుంది. మీరు మీ పిల్లల నుంచి ఆనందం పొందుకుంటారు. మహిళలు వారి తల్లిదండ్రుల నుంచి మద్దతు, శుభవార్త పొందొచ్చు. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది, కానీ రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల రోజు అవుతుంది. మీ పెండింగ్ పని ఈరోజు పూర్తవుతుంది. కొన్ని అధికారాల నుంచి కొన్ని బాధ్యతలు పుట్టుకురావచ్చు. వ్యాపారంలో లాభం వస్తుంది. మీ దగ్గరికి డబ్బు కూడా రావచ్చు, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది శ్రేయోభిలాషులుగా నటిస్తూ మీకు హాని కలిగించవచ్చు. ఇంట్లో కొన్ని పరికరాలు లేదా వాహనంలో ఏమైనా సమస్యల కారణంగా మీరు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు.
వివాహ జీవితంలో పరస్పర సామరస్యం మరియు ప్రేమ ఉంటుంది. ప్రేమ జీవితంలో మీ ప్రియమైన వారితో ఏదైనా విషయంపై భేదాభిప్రాయాలు ఉండొచ్చు. మీరు కోపంతో ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. తలనొప్పి మరియు శరీరంపై గాయాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీకు ప్రభుత్వ సహాయం లభిస్తుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉంటుంది. సంపదను సంపాదించడం సులభతరమవుతుంది. ప్రభుత్వం నుండి వ్యాపారంలో గణనీయమైన లాభం సాధ్యమే. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి పూర్వగతి మీ సామాజిక స్థితి పెంచుతుంది. ఈ రాశి వారికి అనవసర ఖర్చులు ఉంటాయి. సాయంత్రానికి అపరిచితులతో కాస్త జాగ్రత్త. కొన్ని వివాదాలు రావచ్చు. మీరు వారితో మాట్లాడేటప్పుడు మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. పాత స్నేహితులు, బంధువులను కలుస్తారు. మీకు ఒక శుభవార్త అందుతుంది. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైన సవాళ్లతో నిండి ఉండొచ్చు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నాయని భావించవచ్చు. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయము. మీరు మీ అంతర్గత స్వరాన్ని వినాల్సి ఉంటుంది. మీరు కొంత గందరగోళాన్ని అయితే ఎదుర్కోవచ్చు. ఇది మీ మనశ్శాంతిని ప్రభావితం చేస్తుంది. మీ సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. అర్థం చేసుకోవడంలో లేదా విభేదాల్లో ఇబ్బందులు ఉండొచ్చు. కాబట్టి ఓపికగా ఉండండి. ఈ సమయంలో బహిరంగ సంభాషణ ప్రయోజనకరంగా ఉంటుంది. సమస్యలు పరిష్కరించడానికి మీకు వీలు కల్పిస్తుంది. సమస్యలు తగ్గించడానికి మీరు మీ భావాలు స్పష్టంగా వ్యక్తపరచండి. ఈ పరిస్థితిలో సానుకూలత కొనసాగించడం చాలా ముఖ్యం. ముఖ్యమైన ప్రణాళికలు అమలు చేయడానికి ఇది అనుకూల సమయం. ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయి. అనుభవజ్ఞులైన వ్యక్తుల మార్గదర్శకత్వంతో మీ ఆలోచనలు సానుకూలంగా, సమతుల్యంగా మారతాయి. ఈ సమయంలో అన్ని పనులు ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. ఇతరులపై అధిక క్రమశిక్షణ విధించే బదులు మీ ప్రవర్తనలో మార్పు తీసుకురండి. పరస్పర అంగీకారం ద్వారా వివాదాలు, అపార్థాలు పరిష్కరించడానికి యత్నించండి. యువకులు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే అవగాహన లేకపోవడం వల్ల మంచి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది. ఉద్యోగుల అంకిత భావం మరియు కృషి వ్యాపార కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది. ఈ సమయంలో ఏదైనా ప్రయాణాన్ని వాయిదా వేయడం ఉత్తమం. ఉద్యోగంలో ఉన్నవారు వారి బాధ్యతల కారణంగా అదనపు పని భారం ఎదుర్కొంటారు. వైవాహిక సంబంధాలు సామరస్యపూర్వకంగా ఉంటాయి. యువకులు ప్రేమ వ్యవహారాల్లో సమయాన్ని వృధా చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. కెరియర్పై ఎక్కువ దృష్టి పెట్టండి. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రాశి వారు భారీ ఆహారాలకు దూరంగా ఉండండి. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఇబ్బంది పెట్టచ్చు. రోజు ప్రారంభంలోనే ఆదాయాన్ని ప్రభావితం చేసే పరిస్థితి తలెత్తొచ్చు. పని నెమ్మదిగా ఉంటుంది. కుటుంబంలో కాస్త గందరగోళం ఉండొచ్చు. ఈ సమస్యలు మధ్యాహ్నం నాటికి మెరుగుపడతాయి. రోజు ప్రారంభంలో ఆదాయాన్ని ప్రభావితం చేసే పరిస్థితి తలెత్తొచ్చు. పని నెమ్మదిగా ఉంటుంది. కుటుంబంలో కాస్త గందరగోళం ఉండొచ్చు. ఈ సమస్యలు మధ్యాహ్నం నాటికి మెరుగుపడతాయి. కోర్టు, వివాదాస్పద విషయాల్లో విజయం సాధించబడుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. ఉదయం ఆదాయం సంబంధిత విషయాల్లో చిన్న అడ్డంకులు తలెత్తొచ్చు. సహాయం కోసం ఆశించినవి నెరవేరవు. నిధుల ఏర్పాటుకు అదనపు కృషి అవసరం. మధ్యాహ్నం మద్దతు లభిస్తోంది. రుణ సంబంధిత సమస్యలు పరిష్కరించబడతాయి. మహిళలకు కొన్ని అసహ్యకరమైన సంఘటనలు ఎదుర్కోవచ్చు. సాయంత్రం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. రోజు చివరిలో లాభదాయకమైన పరిస్థితి తలెత్తుతుంది. మీరు ఒక యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. వ్యాపార పర్యటనకు వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రేమ ప్రతిపాదనలు అంగీకరించబడతాయి. మీరు మీ వైవాహిక జీవితంలో ఆనందం పొందుకుంటారు. మిమ్మల్ని మీరే ప్రేరేపించుకోండి. ఇబ్బందులను అధిగమించడానికి సృజనాత్మకతను, ఈ విధానాన్ని అవలంబించండి. ప్రతి సవాల్ ఒక అవకాశాన్ని తెస్తుంది. ఈరోజు మీకు అనుభవాల నుంచి మీకే గుణపాఠం వస్తుంది. ముందుకు సాగండి. మీ సవాళ్లను ఆత్మ పరిశీలన చేసుకోండి. అర్థం చేసుకోండి. ఇది మీరు బలంగా ఎదగడానికి సహాయపడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు ధనానికి సంబంధించిన ఒక శుభవార్త అందుతుంది. పాత బకాయిలు వసూలవుతాయి. పెట్టుబడుల నుంచి కొన్ని లాభాలు రావచ్చు. మీ ఉద్యోగంలో పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. క్లిష్టమైన సమస్యలు మీ తెలివితేటలతో పరిష్కారమవుతాయి. ఈ రోజు కుజుడు మీ రాశి జాతకులు త్వరగా ఆవేశానికి లోను కావడానికి కారణమవుతాడు. కోపంలో తీసుకునే నిర్ణయం నష్టాన్ని ఇస్తుంది.
కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి యత్నించండి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మీపైన పుకార్లు పుట్టించే అవకాశం ఉంది. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వేడి సంబంధిత సమస్యలు, రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ఆహారం విషయంలో జాగ్రత్త. అలాగే తగినంత విశ్రాంతి తీసుకోండి. చేతికి డబ్బు అందినప్పుడు విలాసాల కోసం లేదా అనవసర వస్తువుల కోసం అధికంగా ఖర్చు చేసే ప్రమాదం ఉంది. పొదుపుపై దృష్టి పెట్టండి. బంధువులతో లేదా అపరిచిత వ్యక్తులతో కొన్ని గొడవలు తలెత్తొచ్చు. పట్టుదలకు పోకుండా సర్దుకుపోవడం మంచిది. మీరు ఈరోజు అపరిచితులతో మాట్లాడేటప్పుడు మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా ఈ రోజున మీ గోచారం నడుస్తుంది. మీకు, మీ కుటుంబానికి అంత మంచి జరగాలని, మీరు అందరూ మనస్ఫూర్తిగా సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాము.